హాయ్ ఫ్రెండ్స్. వీడియోలోకెళ్ళే ముందు దేవర మూవీ చూస్తున్నప్పుడు అరిచి అరిచి నా గొంతు మొత్తం పోయింది. సో వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి. వీడియోలోకెళ్తే ఎన్టీఆర్ చాలా రోజుల క్రితం ఒక మాట అన్నాడు. నందమూరి అభిమానులందరూ కాలర్ ఎగరేసుకునేలా చేస్తామని. అప్పుడెత్తిన కాలర్ ఇంకా దించలేదు. ఇప్పుడు దేవర మూవీ తర్వాత కూడా దించే ప్రసక్తే లేదు. ఈ మూవీ చాలా బాగుంది. మీరు ఇప్పటి వరకు కొన్ని రివ్యూస్ చూసుంటారు చాలా పెద్ద పెద్ద ఛానల్లో. కానీ వాళ్ళు నెగిటివ్గానే చెప్పారు. నేను కూడా చూశాను. సో వాళ్ళు నెగిటివ్గా చెప్పారు కాబట్టి మూవీ బాగలేదంటే బాగుంది. ఎవరైతే దేవర మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారో ఆ రివ్యూర్స్కి కల్కి, సలార్, ఎనిమల్, త్రిబుల్ మూవీస్ కూడా నచ్చలేదు. వాళ్ళు ఎందుకని అలా నెగిటివ్గా చెప్తారంటే జస్ట్ పాజిటివ్గా చెప్తే ఎవడు వాళ్ళని దేకరు కాబట్టి నెగిటివ్గా చెప్తారు. డబ్బు కోసం మాత్రమే వాళ్ళు నెగిటివ్ రివ్యూ ఇస్తారు అంతే. ఆ రివ్యూస్ని వదిలిపెడితే మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ మొత్తం వన్ మన్ షో. ఎన్టీఆర్ని ఒక 2.5 hours అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ, కొరటాల శివ ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ అన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ఇంకొకసారి ప్రూవ్ చేశాడు. దేవరాకి వరకి గెటప్లో డిఫరెన్స్ అంత పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఎన్టీఆర్ కళ్ళను చూసి చెప్పేయచ్చు ఎవరు దేవరానో ఎవరు వరనో. అంత గొప్పగా యాక్ట్ చేస్తాడు ఎన్టీఆర్. ఈ మూవీలో చాలా పాజిటివ్ పోర్షన్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటిని వన్ బై వన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. దేవర క్యారెక్టర్ని ఎన్టీఆర్ తప్ప ఎవరూ యాక్ట్ చేయలేరు అన్నంత బాగా యాక్ట్ చేశాడు. ఒక 2.5 hours ఎన్టీఆర్ని అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, ఎన్టీఆర్ ఎలివేషన్, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అనిరుద్, బ్యాక్ బోన్ ఆఫ్ ద దేవర మూవీ. బీజిఎమ్స్ ఏమన్నా ఇచ్చాడా? ఒక్కొక్క బీజిఎం ఒక్కొక్క లెవెల్. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ పాయింట్స్. ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు. వాళ్ళ వల్ల ఈ మూవీకి అసలు యూజే లేదు, కానీ తీసుకున్నారు. అందులో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి జాహ్నవి కపూర్ క్యారెక్టర్. జాహ్నవి క్యారెక్టర్ ఎంత ఉంటుందో తెలుసా? మనం ట్రైలర్లో, సాంగ్లో చూసాం కదా. మనం ఎంతైతే చూసామో మూవీలో కూడా అంతే ఉంటుంది. అంతకు మించి ఉండదు. అసలు జాహ్నవి క్యారెక్టర్ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి షైన్ టైమ్ చాకో. ఇతను ఎందుకున్నాడో కూడా తెలియదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు, కానీ ఆయనకు మూవీలో ఒక్క డైలాగ్ కూడా లేదు. ఒకటేదో ఉంటుంది రారా దేవరా అని చెప్పేసి, అది తప్పితే ఎందుకుందో కూడా తెలియదు. ఇంత మంచి క్యారెక్టర్ దసరా మూవీ తర్వాత ఈయనని పిక్ చేసుకున్నాడంటే ఏదో మంచి క్యారెక్టర్ ఉందనుకున్నా, కానీ ఒక్క డైలాగ్ కూడా ఉండదని నేనైతే అనుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యా. ఈయన క్యారెక్టర్ని ఎందుకు యూజ్ చేయకపోతే పార్ట్ 2లోనైనా బాగా యూజ్ చేసుకుంటారో చూడాలి జాహ్నవిని, ఈ టామ్ గారిని. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి గ్రాఫిక్స్ కూడా అంతా బాగాలేవు. కానీ ఈ మూవీ బడ్జెట్ 300 crores అని తెలిసాక ఇంత తక్కువ బడ్జెట్లో అంత బాగా చేస్తారని చెప్పేసి వాళ్ళని మెచ్చుకోవాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 ట్విస్ట్ కూడా అంత బాగలేదు. ఈ మూవీకి ఇప్పుడు ఇంత నెగిటివ్ ఉండడానికి కారణమే ఆ ట్విస్ట్ ఏదో క్యాజువల్గా ఉండిపోతుంది అంటే, అంతేగాని కేజీఎఫ్, సలార్, కల్కి, బాహుబలి రేంజ్లో అయితే ఉండదు. సో ఇవే నెగిటివ్ పాయింట్స్. ఇవి తప్పిస్తే మిగతా మొత్తం పాజిటివ్ పాయింట్సే. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు అరిచి అరిచి గొంతు పోతుంది. నాది ఆల్రెడీ గొంతు పోయింది అనుకోండి, మీరు పెట్టే టికెట్కి వర్త్ అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా ఇంకా మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి, వర్త్ వాచ్. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. ఈ వీడియోకి ఇప్పటివరకు అయితే లైక్ చేసింది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై, సెలవు.